చాలామంది చెప్పేది ఏమిటంటే, అన్నయ్య మేము ఈ ఊరికి ఏదో ఓ టంకిపెట్టి తీసుకొని 4 బట్టలు తీసుకొని ఈ ఊరికి బ్రతకడానికి వచ్చాం. దేవుడు ఈ ఊరిలో మమ్మల్ని స్థిరపరిచాడు. ఇంకా చెప్పనా కొంతమంది యార్డ్ కొరకు వస్తారా, యార్డ్ సీజన్కి వస్తారా, ఇంకెళ్ళరు. ఏంటమ్మా మీ ఊరు వెళ్ళరంటే, వెళ్ళమన్నయ్య. ఎందుకని వెళ్ళమంటే, మా ఊర్లో డబ్బు సంపాదించగలమేమో కానీ ఆత్మీయత లేదు కదా, అందుకనే గుంటూరులోనే ఉంటాం. హల్లెలూయా. మేము మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకని మా పిల్లలు చెడిపోతే మేము ఎంత సంపాదిస్తే ఏమి, మా కుటుంబం పాడైపోతే, నా భర్త అక్కడికి వెళ్ళి త్రాగుబోతైతే, నా భర్త అక్కడికి వెళ్ళి వ్యభిచారైతే ఇక మేము ఎంత సంపాదిస్తేనేమి. అందుకని నా కుటుంబం చెక్కు చెదరకుండా ఉండాలంటే సహవాసములో ఉంటాం. అది కదా దేవుని యొక్క సంకల్పం. స్తోత్రం చెప్పగలరా?